అంతవరకు కన్ఫైన్ అయితే పద్ధతిగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆదుకుంటాం. మళ్ళీ చెప్తున్నా, మనోహర్ గారు ఏదైతే మాట ఇచ్చారో ప్రతి గింజని కొంటామని, అదేవిధంగా ప్రతి రైతుని ఆదుకుంటాము. రైతులకు ఏది అవసరమో రానున్నటువంటి రోజులు అది చేస్తాం. రైతు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధరకు మించి వాళ్ళకి లాభాలు వచ్చే దిశగా మేము ఆలోచన చేస్తూ వెళ్తున్నాం. ఎందుకంటే గతంలో చూసాం, దళారీ వ్యవస్థను పెంచి పోషించారు. ఆ దళారీ వ్యవస్థను కూడా ఎరాడికేట్ చేస్తాము. రానున్నటువంటి రోజుల్లో రైతు పండించినటువంటి పంటని అతను ధర నిర్ణయించుకుని నాకు ఈ రేట్ అయితే లాభం వస్తుంది అని చెప్తే ఆ రేటుకే కొనే విధంగా కూడా గవర్నమెంట్లో మేము జనసేన పార్టీ మరీ ముఖ్యంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం రైతుల కోసం అని చెప్తూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి మీరు మాట్లాడొద్దు, ఆలోచించుకోవద్దు. జనసేన పార్టీ ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉన్నాం. ప్రతి రైతుకి కష్టం లేకుండా రైతు రాజు అనే నానుడు ఏదైతే ఉందో ఆ రైతే రాజు అనే విధంగా రానున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో మీకోసం ప్రణాళికలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర కావాలంటే ప్రతిపక్షంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చెప్తే పిచ్చి పిచ్చి ఆలోచనలతో రోడ్డు మీదకి వస్తే అబాస్ పాలవుతారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తూ జై హింద్, జై జనసేన.